ఉపాయము అపాయము. ఒక నింబవృక్షంబు మీద బకమిథునంబు చేరి వాసంబు చేయుచుండు. అంతం కొంతకాలంబునకు బకాంగన గర్భంబు దాల్చి తన భర్తతోడ నేగి ఎక్కడక్కడం జుదుగులు ముక్కునం గరచికొని కొనివచ్చి గూడు పన్నికొని ఎండంబులిడి పొదిగి బోదలం గావించి ఏదుచు నొక్కనాడు తన పెనిమిటి కిట్లనియే. వినరుగా నేడొక విహంగమాంగన చెప్పవింటి తొల్లి ఈ వృక్షంబు మీదం భక్షులనేకంబులు వసించుచుండ వాని పిల్లల నెల్ల నీ క్రింది పుట్టలోని కాల భుజంగంబు భక్షించి పోవ దాని రాయిడిం బడం జాలక ఈ పులుంగులెల్లా వలసపోయెనట. ఈ వృత్తాంతంబు విన్న ఎప్పటం గోలే నా మనం బిరియి చున్నయది. ఎరుంగక ఈ తరువుం జేరితిమి అక్కట ఈ నెత్తురు గందుల నొక్క ఇడుమ దొడరిన నేనిట్లు సైరింతునని చోటచోటం గన్నీరు దొరుగా నిలుంగు కుత్తుకొందగుల మాట రామి నూరకున్న దయితం గనుంగొని బకోటంబు దానుం గొంత చింతించి ఏల యూరక ఎమ్మలించెదు మన ముమ్మలిక్కం బడి కొండొక కార్యంబు సాధింపం బోయెదమే ఊరడము శత్రువుం బరిమార్చు వెరవు మనంబునం దొక్కటి పరికించితి వినుము. ముంగి పొద దొరకొని ఈ పుట్టదనుక నక్కడక్కడా నొక్కొక్క మీనంబును వైచియుంచెద అట్లు చేసిన మన ఇష్టంబు సిద్ధించు నని పలికి యా క్షణంబ పోయి కొలంకుల మీలం బట్టి ఎట్లు వైచి యుంచుడు ముంగిస పొదరు వెడలి ఎం మీనంబులం దినుచు వచ్చి పుట్టపట్టుం జేరి యా యురంగంబుం బరిమార్చి యా భూరుహం బారోహించి బక సాబకంబుల భక్షించి చనియే. మోసమునకు దగిన ఫలము కావున నొకండు సేయంబోయిన మరియొక్కండగు వ్యవహారం బడుసునం బాతిన కంబంబు తొదకు నేవంకకు నురుగును ఎరుగం బడదు. కావున నీ కార్యంబు శ్రేయంబుగాదని నాకు దోచెడు ననిన నందిగుప్తుండిట్లనియే. మొదలం దోచిన యుపాయంబుం బట్టి పురుషుండు ప్రవర్తింపవలయం గాని యుపాయంబున కపాయంబు నపాయంబున కుపాయంబును జింతింపం దొరకొనిన నెక్కడికి మందల సంధియంబు నొందకము కాదనక నా వచనంబు నడపుము మనకు సమస్తంబు శస్తంబయ్యడు నని బోము గావించి ఎట్టకేలకు నీ కొన్న పితరుని దొంగరీయటం గొంపోయి యా మ్రానిలోని కోటరంబున మాటు వరచి ఎరవున కరుగుదెంచి కొరరీయిం బుచ్చి రేపకడ ధర్మాది కృతుల కడకం బోవుడుం బ్రతివాదియు నరుదేర వారిద్దరం దోకొని దిదృక్షానుయాయి జన కలకలంబు రోదోంతరంబు నిండం బురంబు వెలువడి శృతచరాభి జ్ఞానంబుం బట్టి వటవృక్షంబు చేరంబోయి నిలిచి యో వృక్షరాజంబ ఈ వాది ప్రతివాదులిచ్చట ధనంబు గుప్తంబు గావించి యనంతరం బేమి గావించిరి ఇవు సాక్షి వగుటంజేసి ఎరింగినది సర్వంబు సత్యంబుగం బలుకు మనుటయు నిచ్చట బాతిన ధనం బొక్కనాడర్ధరాత్రంబున నొక్కరుండు సుదర్శనగుప్తుండు వచ్చి కొంపోయెనని యా వృక్ష విటప మధ్యంబు నుండి శబ్దంబు నీతేరం దత్రత్య జనంబులు చిత్రం పడి చిత్ర ప్రతిమల రూపంబునం జూపట్ట సుదర్శనగుప్తుండు కొండొక మనంబున విచారించి ధర్మాధికారులం గాంచి యార్యులారా ఇది నిక్కంబని తలంపకుడు వృక్షంబన నెక్కడ సాక్ష్యంబు పలికినన నెక్కడ వృష్ట తాడనా దంత భంగ ఎన్నట్లున్నది మొదల ఇచ్చితిరే నిప్పుడ ఈ వృక్షంబు సాక్షి భావంబు మీకెల్లం దెల్లంబు గావించదనని వేడుకొని తదనుజ్ఞాతుండయి యా వృక్షం బారోహించి దాని కొమ్మలయు బడుగొమ్మలయు నంతరంబులెల్ల నారసి స్కంధ శాఖ నొక్కంట మహా గుహయుంబోలే విశాలాంతరాళంబగు
తమోమయంబగు కోటరంబుంగాంచి లోనం జనవెరచి ఎండుగాదంబు సందెడు దెప్పించి యందు జొప్పించి ఇంగలంబిడి దరి కొలుపుడు మహాభీలంబగు జ్వాలాజాలంబుచే బొదువంబడి మేను గమర సంతర్వర్తియగు ముదివగ్గు బెగ్గిలి బెగ్గలంపు దాపంబున కోపక మొరయుడుచు వెలినేలంబడి నీవెవ్వండవు నీ వృత్తాంతంబేమి యని ధర్మాధికృతుల చేత ననుయుక్తుండయి ఏను నందిగుప్తుని పితరుండ వాడు నా మాట పెడచెవింబెట్టి నాకిట్టి యాపదం బుట్టించెనని చెప్పి కరం బారటం పడుచుం బ్రాహ్మణంబులు దొరంగే అంత ధర్మాధికృతులు సుదర్శనునకు బాతిన ధనం బెల్లం తెప్పించి ఇప్పించి నందిగుప్తం గొరుత వ్రేయించిరి అని చెప్పి కరటకుండు వెండియునిట్లనియే మొదల దూరంబు విచారింపక నీ పలుకు లీకొంటి నిది యకార్యంబని ముందు దోపదయ్యే సంజీవకుండెన్నడే నొక్క యపకారంబు మనకు గావించిన వాడే నిర్దోషుండాతని కెడరు పుట్టించితివి పాపిష్ఠుండ నేనును సహాయుండ నైతిని ఇది మనకు శ్రేయంబు గాదు పరుల వంచింప బోయినవాడు తాన వంచితుండగు ఇందులకు నిదర్శనంబుగా నొక్క కథ వక్కాణించదా వినుము మోసగించువాడు తానే మోసపోవును అజస్తుదంబను పట్టణంబునం దింద్రపాలితుండను వణిజుండు గలడు అతనికి ధనగుప్తుండను మిత్రుండు గలడు ఇంద్రపాలితుండు తన ఇంటనున్న ఎరువది బారువలు లోహంబు కూలివాండ్రచే నెత్తించుకొని తన మిత్రుని కడకుంబోయి యున్నట్టుండి దేశాంతరము పోవలసిన పని వచ్చినది మాననైతిగాదు రేపు పైనము ఈ లోహము నీ యొద్ద నుంచుకొనుము నిరుడి సరుకు నీతో గూడి కొన్నది వెల ఎరుగుదువు కదా వరహాకు లాభము దుగలము వచ్చినంజాలు కొను మొదలున కప్పటికైన వడ్డీతో నే చెప్పిన లాభము వచ్చినా విక్రయింపుము పరుల వలన నీవు పుచ్చుకొను వాడుక చొప్పున నడితి పుచ్చుకొనుము నే చెప్పిన చొప్పున వెల రాని పక్షమునకు సరకు కదలింపబోకు లోహము చెడిపోవునది గాదు నేడు దప్పినా రేపు నిలుకడ మీద మంచి వెలకు విక్రయించుకోవచ్చు పయనము దాపు గనుక మిక్కిలి పనియున్నది క్షణమైనా నిలువం దేరదు సర కొప్పగించుకొనుము నావుడు నా వర్తకుండిట్లని నేను నీ కన్యుడనా నాకెంత చెప్పవలయునా నీ విచ్చునట్టి ఎడితికా పని చూడవలే గురువు సాక్షిగా చెప్పెదా వినుము నీ సొమ్ము నా సొమ్ముగా జూతును గాని వేరుగా జూడను నమ్ముమని ఇను మొప్పగించుకొనియే అంత నింద్రపాలితుండన్నా నా వలన నీకు మిక్కిలి శ్రమంబయ్యే పోయి వత్తునా సెలవిచ్చేదవే అని పలికి పోయి శీఘ్రము సురక్షితముగా వచ్చి చేరుమని యాతనిచే నాజ్ఞాతుండయి వీడ్కొని చని మరునాడు వేబోక లేచి దేశాంతరము పోయి తన కార్యంబు నెరవేర్చుకొని కొంతకాలంబునకు మరలి ఎరుదెంచి వర్తకుని గానంజని తత్కాలోచితంబుగా నతండభ్యుత్థానం బొనరించి కుశల ప్రశ్నంబు గావించి ప్రయాణ వృత్తాంతం బడుగం దదనురూప సల్లాపంబు కొంత దడవ గడిపి తాను నాతని వాణిజ్యమందలి యోగక్షేమంబులు విచారించి ఇప్పుడు లోహము కొంత వెల హెచ్చియున్నదని విన్నాడను మన లోహమేమయ్యే నన వాడు మొగంబున వినదనంబు తెచ్చుకొని ఇట్లనియే మునుపు నీతో గొన్న లోహంబు నిలువ కొంచెముండగా దానితో నీ లోహము గదిలో పెట్టి తలుపు మూసి తాళము పెట్టి పదిలము చేసితిని నిన్న కొందరు వర్తకులు వచ్చి లోహము కావలనని అడిగిరి ఆ మీదట గది తలుపులు తీసి చూతుగా లోపల లోహమును పేరు లేదు నా సొమ్ము పోయిన దానికి నాకంత వెనుబాటు లేదు మిత్రుడు విశ్వసించి ఇల్లడబెట్టిన సరకాతడు రాగానే నాయనా ఇదిగో నీ సొమ్మనక పోయినదని చెప్పవలసి వచ్చేగాయని ఏది తోపక రాపడి నిలిచితని నా యందు విశ్వాసము చేత నీవు నష్ట మొప్పుకొంటివి పో లోకులు మెత్తురా నాడెము దక్కున యని చింతాకులుతుండుం బోలెం కొంతసేపు పొరకుండి నిటూర్పు నిగిడించి ఇట్లనియే గది తలుపు మూసి పెట్టిన తాళము పెట్టినట్టుండగానే లోని సరకు మాయమయ్యి పోకకు నిమిత్తమేమని నిపుణముగా నాలోచించి చూచితిని మా ఎంట నెలుకల రాయిడి మెండు ఏ సరకు గాని బ్రతుక నీవు
అవి మన లోహమును వాతబెట్టుకొని పోయెనని నిశ్చయించి తిని. నా విని ఇంద్రపాలితుండు వాని మోసము తెలుసుకొని ఇట్లు చింతించెను. వీడు నా సొమ్ము దక్కించుకోవలనని ఈ వరకిన్ని మాటలు పనినాడు. మారు మోసము చేసి వీని వలన సొమ్ము రాబట్టి కోవలె గాని లాతి ఉపాయము చేత రాబట్ట రాదు అని తలంచి భావ వికారం బేమియు మోమున దోపనీక ఎడచికొని ఇట్లనియే, అన్నా దీనికింత దూరము నీవు చెప్పవలయునా? నేను గ్రొత్తవాడన, నీ స్వభావం ఎరుంగనా? దైవము వలన వచ్చిన సేగికి మనమేమి చేయుదుము? దీనికి నీవు చింత పడకు, పోయి వచ్చేదను అని చెప్పి సెలవు పుచ్చుకొని తన ఇంటికి పోయి యా మరునాడు మొదలుకొని ఎప్పటివలే మిత్రభావం ఎక్కించుకుని యా వర్తకునింటికి రాక ఓకలు చేయుచుండెను. ఒకనాడింద్రపాలితుండు ధనగుప్తునితో ముచ్చటలాడుచుండగా వీధియందు గొలుగుబండ్లో గొలుగుబండ్లని పండ్లమ్ము శబ్దము వినబడెను. అది విని ధనగుప్తుని బిడ్డడు గజ్జెలు గల్లు గల్లన నజ్జలు ద్రొక్కుచు గుసులించుచు నేర్చుచు దండరిని పట్టుకొని పండ్లు గొని ఇమ్మని లాగుచు రొచ్చు వెట్టెను. అంత నింద్రపాలితుండా బిడ్డని జంక నెత్తుకొని, నా తండ్రిగా నా బంగారుగా ఏడువ కేడవకు పండ్లు కొని ఇచ్చెద రమ్మని పండ్లగంప దూరము పోవుట బట్టి వెంబడించు నెపమున గొనిపోయి యొక్క ఏకాంత స్థానంబున దాచి యాననంబున దీనభావంబు తెచ్చుకొని మరలి ఎరుదించుడు. ధనగుప్తుండు గనుంగొని బిడ్డడేడి నావుడు నా తండ్రిట్లనియే, చంక బిడ్డని నేలదించి పండ్లు బేరమాడు చుంటిని. చంక బిడ్డని నేలదించి పండ్లు బేరమాడు చుంటితిని. చంక బిడ్డని నేలదించి పండ్లు బేరమాడు చుండితిని. ఇంతలో నెక్కడ నుండియో యొక్క పాడుగద్ద వచ్చి బిడ్డని దన్నుకొని పోయెను. అనగానే ధనగుప్తుడు చేత రొమ్మప్పళించుకొనుచు నిట్లనియే, ఓరి పాపి, ఎంత పాతకమున కుడిగెట్టితివిరా? సొమ్మున కాసిపడి ఇంత తిగువకు బాలు వడుదువా? ఆ నిసువు మొగము చూచి మెడ విరువ నీకు మనసు వచ్చెన నీ చేతులాడిన? ఓరి ద్రోహి, ఓరి చండాలుడా, బిడ్డని గద్ద తన్నుకొని పోవున ఈ మాట ఎవరైనా నమ్ముదురా అని శోక క్రోధ పరీత మనసుండయి కన్నుల నీరు దేరం బటబట బండ్లు కొరుకుచూ వెండియునిట్లనియే. కానీరా, సొమ్ము దక్కినదనుకోకు, మిదుగో గ్రక్కించెద జూడుమని లేచి సత్వరముగా పోయి ధర్మాధికృతులకి వృత్తాంతము వినిపించెను. అంతవారాశ్చర్యపడి ఇంద్రపాలితుని రావించి యాతని వలన నా వృత్తాంతంబు విని ఇట్లనిరి, ఓయి, ఇప్పటి నీ చెప్పిన యర్థం బశ్రుత దృష్టచరంబు మాకాశ్చర్యంబు వడమించడు. నా విని ఇంద్రపాలితుండిట్లని, 60 బారువుల లోహమీతని ఎంట దాపబెట్టి పోయితిని. ఆ లోహ మెలికలు దినిపోయెనట. పసిబిడ్డని గద్ద తన్నుకొని పోవుట ఆశ్చర్యమా? నా విని అధికారులు జరిగిన యర్థం బెరింగి లోహంబును బాలకుని తెప్పించి వారి కొప్పించి ధనగుప్తునకు జోరదండంబు గావించరి అని చెప్పి కరటకుండు మరియు నానా ప్రకారంబులా దమనకు నుపాలంభించుచుండే. సంజీవకుని కథ. తదవసరమున మెగంబుల రాయుండు పొడవొందిన కాంతాళంబనం గడు నడరి మెడ జుంజురులు నిక్కి బెడిదంపు టురుము నురని నెరబొబ్బ ఇడి చంగున నిగిరి కోల గగ్గెరెకొంబోలే నేలం గోలం ద్రోచి ముంగాళ్ల నొత్తి పట్టి కుత్తుకం గరచి నెత్తురు గొట ద్రావి యా బసవని నుసురునక్కుం బాచి ప్రశాంత క్రోధుండయి మరలి ఎరవున కరిగి యనుతాప పరీత మానసుండగుచు దాయవచ్చిన కరటక దమనకులంజూచి ఇట్లనియే. కటకట ఎంత దారుణ కర్మంబు గావించి తిని, భరణ రక్షణంబులం ప్రకృతి రంజనంబు గావించు వానికిం జెల్లుం గాని నాకు రాజనామంబు గాల్పని దూరము విచారింపక సంజీవకుని జంపుకొంటిని. విషవృక్షమేని సంవర్ధించి తాన ఛేదింప జనదు. ఎరిగియే నెరుగకే నేరమి యొక్కండు వనరించిన భృత్యుని నయంబు భయంబు చూపి వాని వేడుకోలునం దెలవంబడినట్లభినయించి తొలుత మిన్నక విడువవలయు. ఆవలమరి కావించిన వాని నిజాధికారంబు వలనం దలంగవలయు. ఇంతకు మెచ్చు తేండ్రంబు గానుపింపం బోలదు. కానుపించినం దక్కుం గల లెంక కూటువు కాయువుం దొరంగు. దాన రేణికిం
దానరేనికి దొసంగు పొసంగు ఇందు సంధియంబు లేదు. ఎట్టి కడింది కర్జంబైనా సాధింపవచ్చు గాని తగిన భృత్యుని గడియించుట సుకరంబు గాదు. అది ఎట్లుండనిమ్ము. లోకంబునందు గల కాలంబు దుర్వారంబైన దుర్యసంబు తెచ్చుకొంటినింక నేమి చేయుదునని మిన్నక క్రిందు చూచుచుండే. అది ఎట్లుండనిమ్ము. లోకంబునందు గల కాలంబు దుర్వారంబైన దుర్యసంబు తెచ్చుకొంటినింక నేమి చేయుదునని మిన్నక క్రిందు చూచుచుండే. అంత దమనకుండిట్లని స్వామి దాయం బరిమార్చి ఇవ్వడవున నుమ్మలం పడం బోలదు రేడు తను సెరగు పరుపం గడంగు వాని నేని నొప్పరికింపక దోరింపవలయునని పాడి నెరిగిన గరువలు పలుకుదురు. నేరమిం బొనరించిన వారియం దోరిమి తాపసులకుం గాని భూపాలురకం జనదు రాజ్య లోభంబు వలనం గాని స్వామి పదంబుం గోరువానికి వధంబు దక్క దండంబు లేదు. ఈ అర్థంబు సర్వసమ్మతంబు. నా విని పింగళకుండు సంతుష్టుండయి భద్రాసనంబు నధిష్ఠించే. దమనకుండు ప్రహృష్టుండయి మహాస్వామి దేవరకు లోకంబులకు స్వస్తి యగుంగావుత మని వచించి తానును సకల పరిజనంబులను సుఖంబుండే అని విష్ణుశర్మ సుహృద్భేదంబు శాంతంబుగా వచించి ఇట్టి భేదంబు మీరు మీ శత్రువులందుం ప్రయోగించి విజయంబు బొందుం డన రాజపుత్రులు కరంబు హర్షంబు నొందిరి. పరవస్తు చెన్నయ్య సూరి విరచితంబగు నీతి చంద్రిక యందు మిత్రభేదము సంపూర్ణము.